ఇలాంటి సీన్ అయితే ఎక్స్‌పీరియన్స్ చేస్తాను అసలు కల్లో కూడా అనుకోలేదు మామ. లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతది. సో, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేము స్కై గార్డెన్‌లోకైతే ఎంటర్ అయిపోయాం. ఈ బిల్డింగ్ టోటల్ 35 ఫ్లోర్స్ ఉంటది. ఇప్పుడు మేము 35థ్ ఫ్లోర్‌కొచ్చేసాం. సో, ఇక్కడ లొకేషన్ చూసుకుంటే చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా ఉంది మామ. ఆ గ్రీనరీతో పాటు క్లియర్ స్కైతో చాలా ప్లెజెంట్‌గా ఉంది. అండ్ ఇక్కడ డ్రింక్స్ సర్వ్ చేస్తారు, ఆల్కహాల్ సర్వ్ చేస్తారు. నంబర్ ఆఫ్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్ పార్ట్ ఇక్కడ ఈ సిట్టింగ్ అయితే చాలా లగ్జరీగా ఉంది. మంచిగా సోఫాస్ పెట్టి చాలా బావుంది. ఈ వెనక రష్ చూస్తే మీకు అర్థమవుతది మామ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఈ ప్లేస్‌కని. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ప్లేస్‌కి ఎంట్రీ టికెట్ ఫ్రీ. అందుకే స్లాట్స్ అంత ఈజీగా దొరకవు. ఇంకా అలా కొంచెం ముందుకొచ్చేస్తే ఈ వ్యూ పాయింట్ అయితే ఉంటది. ఇది ఫ్రంట్ వ్యూ అండ్ బ్యాక్ వ్యూ ఇంకోటుంది. అక్కడికి మనం మళ్ళీ ఎళ్దాం. ఇక్కడి నుంచి టోటల్ లండన్ వ్యూ మొత్తం కనిపిస్తది మామ. ప్రతి లొకేషన్ చాలా బావుంటది. సో, ఇంకా మా ఫ్రెండ్స్‌తో మంచిగా ఫోటోస్ దిగుతూ, చిల్ అవుతూ మంచిగా హడావిడి అయితే చేసేసాము. సో, ఇక్కడి నుంచి బ్యాక్‌కొచ్చేస్తే ఇది బ్యాక్ సైడ్ నుంచి వ్యూ మామ. ఈ బ్యాక్ సైడ్ ఆఫ్ లండన్ మొత్తం ఇటువైపు ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అంతా కనిపిస్తది క్లియర్‌గా. ఈ లొకేషన్ అయితే చాలా బావుంది. ఆ బిల్డింగ్ అయితే షార్ట్ మనం ఇంత ట్రైన్‌లో చూసాం లాస్ట్ వీడియోలో. సో, ఇది బ్యాక్ సైడ్ పైకొచ్చేసిన తర్వాత ఇదైతే ఒక వ్యూ మామ. ఇక్కడ మంచిగా డ్రింక్స్ అండ్ కాక్టైల్ సెక్షన్‌తో ఉంది. మా వోడేమో ఇక్కడ అయోమయం దేవాలయంలో చూస్తున్నాడు. నీ పని చూసుకో. నన్ను రెచ్చగొక్కో. అది నన్ను రెచ్చగొక్కో చచ్చిపోతావు. ఈలోపు మాకు తెలిసిన ఫ్యామిలీ ఒకళ్ళనైతే కలిసాను నేను. ఈ పాపతో మంచిగా ఆడేవాడిని మామ. కానీ ఇప్పుడు చూసేమో పరిగెట్టేస్తుంది. సో, కాసేపు పాపతో ఆడుకొని మనమైతే రిటర్న్ అయిపోయాం. ఇంకా పైనే ఫెంచెచ్ అని రెస్టారెంట్ ఒకటుంది మామ. చూడ్డానికి చాలా బావుంది. సో, ఒకసారి ఎలాగుందో చూసి ట్రై చేద్దాం అనుకున్నాం. ఇంకా అలా పైకెళ్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాం. సో, పైకొచ్చిన తర్వాత ఈ సిట్టింగ్ ఏరియా అయితే చాలా బావుంది. రియల్లీ చాలా అయితే చాలా బావుంది. సో, లోపలికెళ్ళిపోదాం ఇప్పుడు. ఇంకా లోపల లొకేషన్ కూడా చాలా డీసెంట్‌గా లో లైటింగ్‌తో చాలా బావుంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇది క్లోజింగ్ టైమ్ అని చెప్పి అక్కడ ఒక వెయిటర్ అయితే చెప్పారు. సో, మొత్తం వ్యూ మీకైతే చూపిద్దాం అని చెప్పి వీడియో తీసేసాను. ఆ వ్యూ మొత్తం చూస్తా ఇక్కడ కూడా సిట్టింగ్ ఏరియా లైటింగ్స్‌తో లోపల కూడా చాలా బావుంది. సో, ఇంకిక్కడి నుంచి రిటర్న్ అయిపోదాం. క్లోజింగ్ టైమ్ అన్నారు కదా! అని చెప్పి బయటకొచ్చేస్తున్నాం. ఇంకా కిందకొచ్చేసాం మామ అలా చూసుకుంటూ. కిందకొచ్చేసిన తర్వాత ఇదైతే మనకి ఫైనల్ వ్యూ ఆఫ్ స్కై గార్డెన్. సో, ఇది మనకి ఇలాగుంటది మామ. సో, ఈలోపు అలా నడుచుకుంటూ బ్రిడ్జ్ మీదకొచ్చాం. ఇంకా మా ఫ్రెండ్ ఒకడు వచ్చానని కాల్ చేసాడు. ఏదో ప్రైమేస్ వర్క్ ఇచ్చినట్టు ఈడు వీడియో చూడకుండా ఫోన్ చూసుకుంటున్నాడు. ఈలోపు వీడిని చూడగానే సచిన్ గడికి ఏదో కరిచినట్టు ఉంది. సడెన్‌గా చంద్రముఖి తమ్ముడిలాగా అయిపోయాడు. అరే నిన్ను నిన్ను నేను కుదురుకున్నాను అసలానే ఎదవనండి నేను గూడు సెట్ ఎదవనండి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి టవర్ బ్రిడ్జ్ అయితే వచ్చేసాం మామ. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా అదిరిపోద్ది అసలు. ఇప్పుడు పైకి వచ్చేద్దాం. పైకి వచ్చేసిన తర్వాత ఇది మనకి మెయిన్ బ్రిడ్జ్ అనమాట. స్టార్టింగ్ కనిపించేది. ఇక్కడ ఈ ఆంటీ ఎవరన్నా వీడియో చేస్తుంది. అదిగో మామ మనం ఇప్పటి వరకు ఉన్న బిల్డింగ్ అదే. సో, ఇది ఇప్పుడు ఈ రోజు మేమైతే చాలా లక్కీ మామ. సడన్ గా షిప్ వస్తుందని చెప్పి మమ్మల్ని మిడిల్‌లో ఆపేసి బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశారు. ఈ వీడియో మీకు ఫుల్ వీడియో సెపరేట్ గా నెక్స్ట్ పెడతాను. సో, ఫుల్‌గా చూడండి. అండ్ ఇది స్కై గార్డెన్ నుంచి వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ తెలిసినోళ్ళు తీసిన వీడియో అనమాట ఇది. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా బావుంది. ఇంక బ్రిడ్జ్ క్లోజ్ చేసేసారు. ఇంక అలా నడుచుకుంటూ ముందుకైతే వచ్చేసాం. ఈలోపు మనకి ఈ బస్ అయితే కనిపించింది మామ. ఇది ఓపెన్ టాప్ బస్ అనమాట. ఇక్కడ ఎక్స్‌ప్లోరింగ్ ఆటికి చాలా బావుంటది. ఇంకా ఇక్కడోళ్ళు కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాం అని చెప్పి టాప్ లేపేశారు మామ. అసలు పైన మొత్తం ఖాళీ అయిపోయింది. నేనే వీడియో తీస్తున్నాను అనుకుంటే చూడు మామ ఈయనెవరు నన్ను వీడియో తీస్తున్నారు. హాయ్ సార్ హౌ ఆర్ యూ? సో, ఇంకెక్కడి నుంచి మేము స్టేషన్‌కి అయితే వెళ్ళిపోయాం మామ రిటర్న్ అవుదాం అని చెప్పి. ఇంకా ఇది అండర్ గ్రౌండ్ స్టేషన్ అనమాట. ట్రైన్ వచ్చింది. ట్రైన్ ఎక్కేసాం. మా వోళ్ళందరూ ఏలాడిపోయారు మొత్తం నీరసానికి. ఎవరి దగ్గర ఎనర్జీ లేదు. ఇంకెక్కడి నుంచి నెక్స్ట్ స్టేషన్‌లో దిగి మేము రెస్టారెంట్‌కి అయితే ఎళ్లి మంచిగా అందరం ఫుడ్ అయితే తినేసాం మామ. చాలా బాగుంది ఫుడ్ కూడా. మంచిగా తెలుగు ఫుడ్ దొరికింది మాకక్కడ. ఇంకా అక్కడి నుంచి మేము వేరే ట్రైన్స్ సెపరేట్‌గా వెళ్ళాలి కాబట్టి వేరే వేరే స్టేషన్‌లోకి వెళ్ళిపోయాం. సో, ఇంకా అక్కడి నుంచి వాటర్‌లూ స్టేషన్‌కి అయితే వచ్చేసాం మామ నేను. టైమింగ్స్ చూసుకుంటే నా ట్రైన్ రెడీగా ఉంది. ఇంక ఇమ్మీడియేట్‌గా నేను స్టార్ట్ అయిపోయి త్వరగా ఎళ్లి ట్యాప్ అయితే చేసేసి ట్రైన్ ఎక్కేసాను మామ. సో, ఇది మామ మా ఈ ఔటింగ్ ఎక్స్‌పీరియన్స్. మంచిగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎంజాయ్ చేసుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి మామ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.